ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కళాశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాక్లను ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కళాశాలల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటుగా 1600 శతాబ్దం నుంచి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ను అందుబాటులో ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమన్నారు. 1,00,000 పైన ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాల్లో ఇప్పటి వరకు 40,000కు పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్లు కళాశాల అధ్యాపకులు వెల్లడిస్తున్నారన్నారు. 7,000 మంది విద్యార్థులు ఉన్న ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో బోధన పద్ధతులు చెప్పే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం విద్యార్థులు అదృష్టమని పేర్కొన్నారు. కళాశాల భవిష్యత్తు పట్ల పూర్వపు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరొక 1000 సంవత్సరాలు వైభవపేతంగా ఆర్ట్స్ కళాశాల నడిచే విధంగా గుర్తింపునకు తెస్తున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం ఇక్కడున్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణం తలపెట్టే ఆలోచన చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం కళాశాల అభివృద్ధికి మరొక 40 అదనపు తరగతి గదులు దాతల సహకారంతో నిర్మిస్తామన్నారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి అంతర్గత రహదారులు నిధులు మంజూరు, డిజిటలైజేషన్, డ్రైనేజ్ వ్యవస్థ వంటి పలు సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ని సందర్శించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏం చేయాలి, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్నిటిని కూడా సమీక్షించడం జరిగింది. రాజమండ్రి వాసిగా నాకే తెలియని కొన్ని అంశాలు ఈరోజున ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషన్ లోపల ఇంత హెరిటేజ్ ఉంది, దీన్ని ఇంతలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఉదాహరణకి లైబ్రరీ ఉంది. లైబ్రరీలో 1700, 1800, 1600 ఆ సంవత్సరాల్లో ఉన్న బుక్స్ కూడా చాలా పదిలంగా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు. RFID ద్వారా అంతా కూడా రికార్డెడ్గా చేసుకుంటూ సుమారు 1 lakh పైన ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్ ఉందో బుక్స్, సుమారు దాన్ని ఒక 40,000 డిజిటలైజ్ చేసే కార్యక్రమం కూడా వారు శ్రీకారం చుట్టారు. అది కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో. వారు చేస్తున్న కోర్స్ ఏదైతే రిటైల్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ అయితే కాలేజ్ వారు ఇవ్వగలుగుతారు. కానీ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తూ, అకౌంటింగ్ సిస్టమ్ నేర్పిస్తూ, రిటైలింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్ యొక్క మన్నెలు ఎలా పొందాలన్న దాని మీద కూడా నేర్పిస్తున్నారు. ప్రాక్టికల్గా సహకరించే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం అన్నది వారి అదృష్టం. ఇప్పటి వరకు ప్రిన్సిపల్ గారితో వారి యొక్క ఆలోచనలు, వారి టీం యొక్క సహకారం, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్, అల్యూమినీ వారి అందరి యొక్క ప్రోత్సాహం అన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ సంస్థని మరొక 1000 సంవత్సరాలైనా పదిలంగా దాచుకునే ఆలోచనతో వీరందరూ ఉన్నారు. 40 రూములు కడతా ఉన్నారు. అది కూడా దాతల యొక్క సహకారంతో. అది కూడా సరిపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని స్పోర్ట్స్ యూటిలిటీ కాకుండా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కట్టుకోవడానికి వీళ్ళకి సహకరించాలన్న ఆలోచనతో అధికార పార్టీ వాళ్ళు వెళ్ళడం మానేసి వీరి దగ్గర ఉన్న దాన్ని లాక్కొని మనం సింగారం చేద్దాం అనుకుంటే ఏం మెసేజ్ పంపించినట్లు? నాకు బాగా గుర్తు. అప్పుడు మేము ప్రేరేపించిన ఉద్యమం కాదు అది. పిల్లలుగా వారిగా వచ్చి బయటికి మా సంస్థ మాకు కావాలి, మా సంస్థలో ఏ విధమైన కట్టడాలు వద్దు, మాకు ఇక్కడ ఒక ఆహ్లాదకరంగా ఉండే ఒక చిన్న గ్రౌండ్ ఉంది, విద్యార్థులకి డిస్టర్బెన్స్ లేని విద్య కావాలి అని వారు మాకు చెప్పినప్పుడు వారికి అండగా నిలబడ్డాం. స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు గత వైసీపీలో. ఆడుదాం ఆంధ్ర అనేవారు. ఎక్కడ ఆడాలని అడిగేవాళ్ళం, చెప్పలేకపోయే పరిస్థితి. వారు కూడా ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వనంతసేపు వాళ్ళు ఏ విధమైన పురోగతి ఉండదు. కాబట్టి వీటి మీద కూడా శ్రద్ధ వహించాలి.
అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే ఈ యొక్క కాలేజ్ నాక్లో ఆల్రెడీ A+ గ్రేడింగ్ ఉంది. నాకు తెలిసి భారతదేశంలో డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ సెక్టర్ డిగ్రీ కాలేజ్లో A+ నాక్లో గ్రేడింగ్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఖేలో ఇండియా నుంచి కూడా గ్రౌండ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నగరంలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ చేసి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సహకారం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా ఏ విధంగా ఆవిడ యొక్క సహకారంతో ఖేలో ఇండియా మ్యాచింగ్ చేయగలమో, ఆర్చరీకి ఇది ఒక గ్రౌండ్ మంచి వైబుల్గా కనబడతా ఉంది. ఆ ప్రొవిజన్ కూడా ఇక్కడ కల్పించేందుకు ఖేలో ఇండియా నుంచి మ్యాచింగ్ ఏ విధంగా తేవాలన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ